తప్పటడుగు. ఇది తెలుగులో తప్పటడుగు, తమిళ్లో తవరాణ పాదై. ఆడియో ఇటీవలే రిలీజ్ అయింది. ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వారం 13వ తారీఖు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నిట్లో కూడా 150 స్క్రీన్స్ వరకు 150+ స్క్రీన్స్ వరకు రిలీజ్ కాబోతుంది. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది టోటల్గా పల్లెటూరి బ్యాక్డ్రాప్, ఒక విలేజ్ వాతావరణం, అచ్చు తెలుగుతనం ఉట్టిపడే సినిమాలా ఉంటుంది. బేసిక్గా హ్యూమన్ రిలేషన్స్, తర్వాత మానవ సంబంధాలపైన ఆధారపడిన చిత్రం ఇది. ఈ చిత్రానికి మంచి సినిమాటోగ్రఫీ అందించారు కర్ణ గారు. అలానే సాయి మధుకర్ గారు మంచి మ్యూజిక్ అందించారు. టోటల్గా పల్లెటూరు బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది. మంచి లవ్ స్టోరీ. తప్పటడుగు సినిమాకు నేను డిఓపిని, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సినిమా చాలా అంటే ఇంటీరియర్లో చేసాం. చాలా పల్లెటూరు వాతావరణం, తర్వాత అచ్చం తెలుగు. తర్వాత రీసెంట్గా ఆడియో రిలీజ్ అయింది. సాంగ్స్కి బాగా రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ కూడా చాలా ఫీల్ గుడ్ సాంగ్స్ అవి. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. నేను ఈ సినిమాలో విలన్గా చేశాను. నా క్యారెక్టర్ వచ్చేసి ఇందులో చాలా రగ్గడ్గా ఉంటుంది. అండ్ ఒక పల్లెటూరి జులై వెధవ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరు. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ని. సినిమా మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండడం వల్ల చాలా నెగిటివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో ఆర్టిస్టులు అందరూ కూడా థియేటర్ ఆర్టిస్టులే. తప్పటడుగు చిత్రంలోనే తప్పటడుగు కనిపిస్తుంది. నా పేరు ఫనీ. ఈ తప్పటడుగు సినిమాలో లీడ్ విలన్ క్యారెక్టర్ చేశాను. తప్పటడుగు సినిమా వచ్చేసి ప్రతి ఒక్కరి జీవితంలో చేసే తప్పటడుగు ఏందనేది ఈ సినిమా. ఆ సినిమాతో డైరెక్టర్ గారు మాకు ఫస్ట్ అడుగు వేయించిండు. మేము ముందు ఇంకా మంచి చిత్రాలు చేసి అందరికీ దగ్గర అవుతామని అనుకుంటాం. ఈ సినిమా 13వ తారీఖు రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది.